మిత్రమా, నీ జీవిత ప్రయాణం ఎంత దూరం కనబడుతున్నా ఈ మూడింటిని దాటితేనే నీవు ముందుకు పోగలవు. ఈ అడుగు, ఈ క్షణం, ఈ శ్వాస. ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో, ఎవరి దగ్గర మన బాధలు సగమవుతాయో, ఎవరు కలిసినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందో వారే మన ఆత్మీయులు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, దేవుడు నీకు కష్టాలు ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారో, ఎంతమంది నీతో నటిస్తున్నారో అని మీకు తెలియచెప్పడానికి మాత్రమే మిత్రమా. మనకు బాగా ఇష్టమైన వ్యక్తి మనల్ని బాధ పెడితే కోపం రాదు, కన్నీళ్లు మాత్రమే వస్తాయి. చిన్న చిన్న మాటల్లో ఆనందం వెతుక్కోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి కాబట్టి. మిత్రమా, జీవితం సముద్రపు అల వంటిది. దాని ముందు అందరూ సమానమే. ఎవరైనా తల వంచి తప్పుకోవలసిందే. ఎదురు తిరిగిన వారు కాలగర్భంలో కలవవలసిందే. నిజం చెప్పడం వల్ల గతమయ్యే విషయం అబద్ధం చెప్పడం వల్ల భవిష్యత్తులో భాగమవుతుందని గుర్తుంచుకో మిత్రమా. కాలం ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తుంది. కాకపోతే ఏ ప్రశ్నకు ఏ సమాధానం అనేది మనమే గుర్తించాలి. మన్నింపు కోరినా, మౌనంగా ఉన్నా, ఇంకా మాటలు అంటున్నారంటే ఇక మర్చిపోవడం మంచిది మిత్రమా. ఏదైనా కొత్తగా చేసేందుకు ప్రయత్నించడంలో సిగ్గు, భయం అసలే వద్దు. ఎందుకంటే మీరు జీవితంలో పరిమితులు పెట్టుకుని జీవిస్తే ఏదో ఒక రోజు మీ జీవితం మీకే చాలా బోరుగా అనిపిస్తుంది. ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తి కంటే మన వల్ల మనకు కలిగే అసంతృప్తే ఎక్కువ. మిత్రమా, మీరు ఒక విషయాన్ని ఎదుటి వారికి సులభంగా అర్థమయ్యేలా చెప్పలేకపోతే మీకు కూడా విషయం సరిగ్గా అర్థం కాలేదని అర్థం. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఒక మగవాడి గెలుపుకైనా ఓటమికైనా ఒక ఆడది కారణం అన్నది ఎంత నిజమో, ఒక ఆడదాని ఆనందానికైనా కన్నీంటికైనా మగాడి కారణం అనేది అంతే నిజం. నిన్ను ఆపగలిగేది నీ సోమరితనమే. నిన్ను ఎత్తులో నిలపగలిగేది నీ పోరాడే గుణమే. మనిషి ఓటమి అంటే భయపడతాడు, ఓటమిని అసహించుకుంటాడు. కానీ ఓటమిని నిజమైన ప్రపంచాన్ని చూపిస్తుంది. నీ వాళ్ళ దృష్టిలో నీ విలువ ఏంటో తెలిసేలా చేస్తుంది మిత్రమా. నువ్వు చేసే ప్రతి పని నీకు సంతోషాన్నిస్తుంటే మరెవ్వరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అప్పులు, పగలు, రోగాలు లేకుండా పూరు గుడిసే జీవితమైన ధన్యమే. నీకు నచ్చినట్టు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకుపోవాలి మిత్రమా. అసూయ పడే వారితో నీ అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆశపడే వారితో నీ ఆలోచనలు పంచుకోవడం మూర్ఖత్వం అవుతుందని గుర్తుంచుకో మిత్రమా. జీవితం మన పాఠశాలలో పాఠాలుండవు, సెలవులు ఉండవు, నేర్చుకునే సమయం కూడా ఉండదు. ఇక్కడ నువ్వు ప్రతిదీ స్వయంగా చేసుకోవాలి. మీ పిల్లలు 5 సంవత్సరాలు అతి ప్రియంగా చూసుకోండి. తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళను తిట్టండి. వాళ్లకు 16 ఏళ్ళు వచ్చేసరికి స్నేహితుల్లా చూసుకోండి. మీకు ఎదిగిన మీ పిల్లలే మీ ఆత్మమిత్రులు. మిత్రమా, ఒకరిని ఇష్టపడటానికి 1 గంట చాలు, ఒకరిని ప్రేమించడానికి 1 రోజు చాలు. కానీ ఒకరిని మర్చిపోవడానికి 1 జీవితం సరిపోదు మిత్రమా. నీ గతం నుంచి నేర్చుకోండి, కానీ దాని కారణంగా దిగులు పడకండి. సంతోషంగా ఉన్నప్పుడు నీకు నచ్చని వారికి దూరంగా ఉండండి. కోపంగా ఉన్నప్పుడు నీకు నచ్చిన వారికి దూరంగా ఉండండి. మిత్రమా, జీవితం భ్రమించే నిజం, అనుభవించే అబద్ధం. నీవు ఏదైనా కోల్పోయినప్పుడు శాంతంగా స్థిరంగా ఉంటే నువ్వు గెలిచినట్లే. కాలమే పరిస్థితుల్లో పరివర్తన తెప్పిస్తుంది. కొత్తగా ఒకటి దొరికినప్పుడు పాత దానితో దాని అవసరం లేనట్లుగా ఇకపై అది మనకి ఉపయోగపడినదిగా భావిస్తారు కొందరు వ్యక్తులు. అది వస్తువైనా సరే, బంధమైనా సరే. మెడలో తాళిని తెంచుకోలేక, ఆ బంధాన్ని వేరొకరితో పంచుకోలేక మెడతాడు ఉరుతాడు అయితే బాగుండని బ్రతుకుతున్న ఆడవాళ్ళు ఎందరో ఉన్నారు మిత్రమా. శక్తి అనేది డబ్బులో లేదు, మంచితనం పవిత్రతలోనే ఉంటుందని గుర్తుపెట్టుకో మిత్రమా. ఉన్నవాడి దృష్టిలో లేనివాడి స్థానం గుమ్మం బయటే, కానీ లేనివాడి దృష్టిలో ఉన్నవాడి స్థానం గుమ్మం లోపల ఉంటుంది. ఎందుకంటే పేదవాడి సంస్కారం డబ్బులో ఉండదు, గుణంలో ఉంటుంది మిత్రమా. బాధ, బలం రెండూ నీలోనే ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఏది ముందు వచ్చినా రెండోది కనబడకుండా పోతుంది. ఓటమి కూడా ఓ గురువు లాంటిది. ఏమి చేయాలో, ఎలా చేయకూడదో అది నేర్పుతుంది. నువ్వు ఎప్పుడూ కూడా ఆశించే దశలో ఉండకు,
అది నిన్ను ఇబ్బందుల అంచుల్లో నెట్టివేస్తుంది. ఒక్కసారి తీసుకోవడం అలవాటైతే సంపాదించుకోవడం మీద ధ్యాస పోతుంది మిత్రమా. నీకు ఇచ్చే వాళ్ళు కూడా రేపటి రోజున నిన్ను చులకనగా చూడక మానరు. వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని నిన్ను శాసించక మానరు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు రుణపడి ఉన్నావు కాబట్టి. వాళ్ళ ఆధీనంలోనే ఉండాలంటారు. నీకంటూ సొంత నిర్ణయాలనేవి ఉండవు. స్వేచ్ఛతోనే మాట కూడా దూరమైపోతుంది. అందుకే సర్దికూడు తిన్నా నీ నిర్ణయం నువ్వే తీసుకోవాలి మిత్రమా. ఎప్పుడు కూడా మనిషి ఎంత ధనవంతుడైనా బాధను అమ్మలేడు, మనశ్శాంతిని కొనలేడు మిత్రమా. మనం చేసే ప్రతి పని చూసి నవ్వే లోకం గెలుపుకు మాత్రం ఏడుస్తుంది. ఎందుకంటే ఉన్నవాడైనా లేనివాడైనా, పండితుడైనా పామరుడైనా, బలవంతుడైనా బలహీనుడైనా అందరికీ మృత్యువు సమానమే చూస్తుంది. దానికి హెచ్చుతగ్గులు తారతమ్యాలు ఉండవని గుర్తుపెట్టుకో మిత్రమా. నీవు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించుకునేందుకు అనుభవంగా ఉపయోగపడాలి. కానీ 1000 రూపాయలు పోగొట్టుకునేంత వ్యసనంగా మారకూడదు మిత్రమా. అమ్మాయిలు ప్రేమించిన వాడిని వదిలేసి వేరే వారిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారని చాలామంది అనుకుంటారు. కానీ వేరే వాడిని పెళ్లి చేసుకోకపోతే మేము చేస్తామని తల్లిదండ్రులు బెదిరించడం వల్ల అమ్మాయిలు మనసు చంపుకుని బ్రతుకుతున్నారు తప్ప సంతోషంగా ఉండలేరు. నవ్వుతున్నప్పుడు నీళ్లు త్రాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టమని గుర్తించుకో మిత్రమా. అందరూ ధైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో జీవించండి. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.